శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై. గురు మధ్యే స్థితం విశ్వం, విశ్వమధ్యే స్థితో గురుః, గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. సదానిం వృక్షస్య మూలాదివాసా సుధస్రావిణం తీక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. శ్రీ సాయి సచరిత్ర 5వ అధ్యాయం తరువాయి భాగ శ్రవణానికి మీ అందరికీ సప్రేమపూర్వక ఆహ్వానం. బాబాగారు షిరిడికి మరలా చాందుపాట్ల బృందంతో రావడం జరిగింది. వారికి మాల్సాపతి గారు అప్పటి వరకు పేరులేని ఆ బాల ఫకీర్కి వారు సాయి అని నామకరణం చేశారు. వారు ఎదురేగి బాబాగారికి రండి సాయి అని ఆహ్వానించారు. సాయి అన్న మాటకి అర్థం ఏంటో కూడా మనం చర్చించుకున్నాం. ఆ బావుల్ జాతి సంప్రదాయంలో ఒక సాధకుడు పొందగలిగే ఒక అత్యున్నత స్థితి సాయి అని, పూర్తి అద్వైతి అని మనం చర్చించుకున్నాం. మరి ఇలా సాయి అని పిలవచ్చు అనే విషయం మాల్సాపతి గారికి ఎలా తెలిసి ఉండవచ్చు అన్నది ఒక చర్చ. బహుశా మాల్సాపతి గారికి ఉన్న ఆధ్యాత్మిక నేపథ్యం వారికి ఆ విషయాన్ని తెలియచేసి ఉండవచ్చు. మాల్సాపతి వారి ఆధ్యాత్మిక నేపథ్యం ఏంటంటే కేవలం ఖండోబా పూజారిగానే కాకుండా షిరిడిలో వారు ఒక చక్కని విరాగి. ఖండోబాతో అంటే వారు ఖండోబా ఆలయ పూజారి కదా, ఆ ఖండోబా దేవుడితో తరచూ తాదాత్మ్యం చెందేవారు. అటువంటి చక్కటి నిర్మల హృదయుడు అయినటువంటి భక్తుడు, భగవత్ భక్తుడు. అందుకే బాబా వారిని భగత్ అని పిలిచేవారు. అంత చక్కటి భక్తుడు. వారికిద్దరు మిత్రులు ఉండేవారు, కాశీరామ్ అని, అప్ప షిండే అని. వీరు ముగ్గురుకున్న మంచి అలవాటు ఏంటంటే ఆ షిరిడీకి వచ్చే సాధువులో, సన్యాసులో లేదా ఫకీర్లో, బైరాగులో వస్తే వీళ్ళు వారితో కూర్చునేవారు. వాళ్ళకి చిన్న చిన్న సేవలు చేసేవారు. వారితో భగవత్ చర్చలు చేసేవారు. వారి నుంచి ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలను వీరు తెలుసుకునేవారు. ఇలా సాధువులతో, సన్యాసులతో, ఫకీర్లతో చేసే ఈ ఆధ్యాత్మిక చర్చే సత్సంగం. కాబట్టి మాల్సాపతి గారికి ఏ సన్యాసో సాధువో ఈ తెగ సంప్రదాయాన్ని చెప్పి ఉండవచ్చు. ఆ సంప్రదాయంలో ఇటువంటి అత్యున్నత స్థితిని సాయి అంటారు అని చెప్పి ఉండవచ్చు. అటువంటి పూర్ణ వైరాగ్యాన్ని, పూర్ణ అద్వైతాన్ని వీరిలో గుర్తించిన వారు కాబట్టి మాల్సాపతి వీరిని సాయి అని పిలిచి ఉండవచ్చు. కాబట్టి చూడండి, మాల్సాపతి గారికి ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మిక నేపథ్యం, అదే సత్సంగం, వారికి ఎటువంటి అదృష్టాన్ని ప్రసాదించింది, ఎటువంటి అర్హతను ప్రసాదించింది. సాక్షాత్తు భగవంతుడికి నామకరణం చేసే అదృష్టాన్ని ప్రసాదించింది. అని కనుకే భగవత్ ప్రాప్తికి అతి దగ్గరైనటువంటి మార్గం, అతి సులువైన మార్గం సత్సంగం. సరే, మాల్సాపతి గారు వారిని సాయి అని పిలిచారు కదా. సరే, బాబాగారు ఆ ఖండోబా ఆలయ ప్రాంగణం అవన్నీ చూసి, అక్కడి వాతావరణం చూసి ఆయన చాలా ఆనందపడి ఆ ఖండోబా దేవాలయంలోకి వెళ్ళబోయారట. వెళ్ళబోతే వెంటనే మాల్సాపతి అంటారంట, మీరు సాయి, మీరు ముసల్మాన్ కదా, మరి ఇది పవిత్ర హిందూ దేవాలయం, మరి మీరు లోనికి రాకూడదేమో అన్నట్టుగా. అంటే మాల్సాపతి భక్తుడే, ఒక రకమైన వైరాగ్యం ఉంది. కానీ హిందూ దేవాలయం, ముసల్మాన్ అనే ఆ తేడా పోలా అప్పటికి. సరే, వెంటనే సాయి అంటారు, ఆహా, నేను ముసల్మాన్నా, సరే నువ్వు లోనికి రావద్దు అంటున్నావు కాబట్టి నేను వెళ్ళిపోతున్నా అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు.
వెళ్ళిపోయినా ఎటువంటి మార్పు తీసుకొచ్చారు మాల్సాపతిలో అని అంటే, చివరికి ఖండోబా దేవాలయ అర్చకత్వాన్ని కూడా వారు మానుకొని అహర్నిశలు మసీదులో బాబాగారితోనే ఉండసాగారు. అటువంటి మార్పుని మాల్సాపతిలో తీసుకువచ్చారు సాయిబాబా. అందుకే బాబాగారి స్పర్శతో ఆ పచ్చి కుండకే అటువంటి పక్కతో వస్తే, మరి చక్కటి ఆధ్యాత్మిక నేపథ్యం ఉన్న మాల్సాపతి లాంటి వారిలో ఎటువంటి పరిపక్వతను తీసుకువచ్చుంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మరొక విషయం ప్రస్తావన చేసుకోవాల్సి ఉంది. ఆ బావుల జాతి సంప్రదాయంలో సాయి అన్నటువంటిది సాధకుడు పొందగలిగే అత్యున్నత స్థితి అని చెప్పబడింది కదా అని కొంతమంది మిత్రులు కొన్ని సందర్భాల్లో కొన్ని సత్సంగాల్లో చెప్పేవారు. కాబట్టి సాధకుడు సాధన చేసి సాయి స్థితిని పొందవచ్చు. ఐఏఎస్లో మనం సెలెక్ట్ అయినట్టుగా ఎంతో కృషి చేసి మనం ఆ సాయి స్థితిని పొందవచ్చు, అంటే ఇంకొక సాయిబాబాగా మనం తయారు కావచ్చు అని ఒక మిత్రులు అంటే, ఇంకొక మిత్రులు ఇంకొద్దిగా అడుగు ముందుకు వేసి, ఎప్పటికైనా సరే నేను వారి స్థానాన్ని కొట్టి తీరుతాను అని ఒకరన్నారు. అందుకే ఇది కాస్త చర్చించుకోవాల్సి వస్తుంది. మిత్రులారా, మన భావం, మన అభిప్రాయం అదే, ఓకే. కానీ సచరిత్ర ఏం చెప్తూ ఉంది సాయి గురించి? సాయి ప్రకటమైనప్పటికే వారు బ్రహ్మజ్ఞాని, స్వప్నమందైన విషయ వాసనలు లేవు, వారు మాయను తరిమివేశారు అని చెప్తూ ఉంది. ముక్తి వారి చరణాలలో విలీనమైపోయింది అని చెప్తూ ఉంది. సాయి సనాతనులు అని చెప్తూ ఉంది. సనాతనులు అంటే ఆది అంతం లేనివారు, వారు ఒక్కరే ఉంటారు. అటువంటిది సాధనతో మరొకరం కాగలమా? అలా సనాతనులు సాయి వారు అవినాశి అని చెప్తూ ఉంది. కాబట్టి ఆది అనంతం లేనివారు ఒక్క దైవశక్తే, ఒక్క భగవంతుడే. ఆ ఏకము నుంచే అనేకం వచ్చింది. ఈ అనేకంలో భాగమే మనందరం కూడాను. కాబట్టి మనం మన మనసు భగవంతుడి వైపుకి మరల్చబడి మన సాధన సఫలమైతే, మన భక్తి ఫలిస్తే, సాయి మార్గంలో మనం సాధన చేస్తే మనం పొందగలిగే అత్యున్నత స్థితి వారిలో ఐక్యం కావడమే, వారి చరణాల వద్ద ఒక శాశ్వతమైన స్థానాన్ని పొందగలగటమే, వారి చరణ రజనగా కాగలగటమే. అది మనం పొందగలిగే అత్యున్నత స్థితి. ఇది బాబాగారే చెప్పారు 3వ అధ్యాయంలో. అందులో బాబా ఏమన్నారు అంటే, సాయి యొక్క శరీరం నశించిపోయేది, అవినాశి అయిన పరబ్రహ్మ మాత్రమే పూజింపతగిన వారు అన్నారు 3వ అధ్యాయంలో. దీని భావం ఏంటి? మీరు నన్ను శరీరానికి పరిమితం అనుకుంటే ఇది నశించిపోయేదే, కానీ నేను అటువంటి వారిని కాదు, సాక్షాత్తు పరబ్రహ్మని. కాబట్టి అవినాశి అయిన పరబ్రహ్మ పూజింపతగిన వారు. కాబట్టే బాబాగారు పూజలకు అనుమతినిచ్చారు. ఇంకొక మాట చెప్తుంది అక్కడ. బాబాగారు చెప్తారు 3వ అధ్యాయంలో స్పష్టంగా, నేను ఎవరో నిశ్చయంగా తెలుసుకొని నా యథార్థ పూజను చేసి నా అనన్య శరణుజొచ్చి నాలో ఐక్యమైపోవాలి అన్నారు. వారే చెప్తున్నారు, మనం చేసే సాధనకి ఉన్నత ఫలితం వారిలో ఐక్యం కాగలగటమే. ఎలా ఐక్యమే కావాలి అని కూడా వారే చెప్తారు. నది వెళ్ళి సముద్రంలో కలిసేలా నాలో ఐక్యం కండి. మరి నది వెళ్ళి సముద్రంలో కలిసిన తరువాత నదికి దాని పేరు ఉంటుందా? దాని అస్తిత్వం ఉంటుందా? దాని వేరుగా మనం వేరు చేసి చూడగలమా? సముద్రంలో కలిసిన తర్వాత నది కూడా సముద్రం అయిపోయింది. అంతేగాని సముద్రంలో ఐక్యమయ్యాను కాబట్టి ఈ నది, నేను నీళ్ళు ఐక్యమయ్యాను కాబట్టి, నేను కూడా నీతో సమానం కాబట్టి, నేను ఇంకొక పాయరపరుచుకొని నేను సమాంతరంగా ఇంకొక సముద్రంలాగా ఉండగలను అంటే అది సాధ్యమవుతుందా? అది సృష్టి ధర్మమా? అది జరిగే అవకాశం ఉంటుందా? కాబట్టి నదిలాగా వెళ్ళి మనం బాబాగారు అనే సముద్రంలో కలవాల్సిందే. మన భక్తి ఫలిస్తే, మన సాధన సఫలమైతే, వారు అనుగ్రహిస్తే. ఇది బాబాగారి గురించి మనం తెలుసుకోవాల్సిన మరొక సత్యం. అది స్థితి కాదు, అందరం పొందదగేది కాదు. మనం సాధనతో వారిలో
ఐక్యం కావాలి అంతే, అదొక్కటే మనం కోరుకోవాల్సింది. సరే, మరి నిన్న మనం ముగింపులో ఒక మాట గుర్తు చేసుకున్నాం. బాబాగారు మొట్టమొదట షిరిడిలో వేప చెట్టు క్రింద ప్రకటమయ్యారు. రెండవసారి చాంద్ పాటిల్కి మామిడి చెట్టు క్రింద కనబడ్డారు. ఇప్పుడు షిరిడిలో మర్రి వృక్షం కింద కనబడ్డారు మహల్సాపతికి. అలా 3 పర్యాయాల్లో వారు ఒక్కొక్క చెట్టుని ఎన్నుకున్నారు. మొదట వేప చెట్టు. మనందరికీ తెలిసిందే, వేపాకు చేదే కానీ ఆరోగ్యానికి మంచిది. వేప చెట్టు గాలి ఆరోగ్యానికి మంచిది. వేప చెట్టు నీడ ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే రాత్రులు కూడా ఆక్సిజన్నే వదిలిపెడుతూ ఉంటుంది వేప. ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం వేప. దాన్ని మరి వేప చెట్టు బాబాగారు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అని అంటే, వారి మార్గం మొట్టమొదట అలా చేదుగా అనిపిస్తుంది. కారణం, బాబాగారు ఏం కోరుతున్నారు మన వద్ద నుంచి అని అంటే, నీ అహంభావాన్ని తొలగించుకో అంటున్నారు. నేను అనే అహంకారాన్ని, నాది అనే మమకారాన్ని విడిచిపెట్టు అంటున్నారు. మోహం వీడు, మమకారాన్ని త్యజించు అని అంటున్నారు. ఇవన్నీ వదిలిపెట్టాలి అని అంటే, ఇది వినేందుకు చెప్పేందుకు బాగానే ఉంటుంది, కానీ ప్రాక్టికల్గా ఆచరణలోకి తీసుకురావాలి అని అంటే మాత్రం ఎంతో కష్టసాధ్యం. మనకు ప్రియమైన ఎన్నింటినో వదులుకోవాల్సి వస్తుంది, ఎందరినో వదులుకోవాల్సి వస్తుంది. కాబట్టి మన మనసు వెంటనే ఈ స్థితికి అంగీకరించదు. అందుకే ఎక్కువ మంది ఆ మార్గం బాగుంది అనిపించినా నిష్కర్షగా అందులో ప్రయాణం చేయలేం. కానీ ఎవరైతే ఎవరికైతే మోక్షత్వం బాబాగారు అనుగ్రహిస్తారో వారు మాత్రమే ఇంకా వేనిని కోరుకోకుండా బాబాగారు అనుగ్రహాన్నే కోరుకుంటూ వారిలో ఐక్యం కావడమే లక్ష్యంగా పెట్టుకొని సాధన చేస్తే, వారి వైపు అడుగులు వేస్తే ఎటువంటి ఫలితాన్ని ఇస్తానంటున్నారు బాబా. 2వ పర్యాయం మామిడి చెట్టు క్రింద ఎంతో మధురమైన ఫలం మామిడి పండు. అలా నువ్వు నా వైపు ఆచరణాత్మకంగా అడుగులు వేస్తే నీకు నేను ముక్తి, మోక్షం లేదా కైవల్య ఫలం అనే మధురమైన ఫలాన్ని ఇవ్వగలను అని తెలియజేస్తూ ఉన్నారు. ఇక 3వసారి షిరిడిలో మర్రి వృక్షం క్రింద. ఇది చాలా ప్రధానం. మర్రి వృక్షం మనందరికీ తెలిసిందే, వ్యాప్తి చెందుతూ ఉంటుంది వయసు వచ్చే కొద్దీ. కారణం, ఓడలు దిగుతూ ఉంటాయి, అనేకమైన విత్తనాలు ఇస్తుంటుంది. ప్రతి విత్తనం తిరిగి ఒక మర్రి వృక్షాన్ని సృష్టిస్తూ ఉంటుంది. అలా ఈ మర్రి వృక్షం వ్యాప్తి చెందుతూ ఉంటుంది అని సింబాలిక్గా బాబాగారు ఇక ముందు నా తత్వం, నా ప్రేమ సామ్రాజ్యం ఇలా విస్తరించబోతూ ఉన్నాయి అని సూచనగా తెలుపుతూ ఉన్నారు. అందుకనే ఈ 3 చెట్లు చాలా ప్రధానం. మన వాటిని గుర్తుపెట్టుకోవాలి. బాబాగారి తత్వాన్ని తెలియచేస్తూ ఉన్నవి ఇవి, బాబాగారి కార్యాన్ని తెలియచేస్తూ ఉన్నవి ఈ 3.